మా కోదండరామాలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించామండి. ఆఖరి రోజున ప్రసాదాలతో పాటు ఇలాగ మొక్కలు, ఇవి కోడి చుట్టు పూలు, అలాగే సీతమ్మవారి జడకుచ్చులు అంటారు కదండి. ఆ పూల మొక్కలు అంటే భక్తులు చక్కగా వస్తారండి. ఈ గుడిలో ప్రతి వేడుకకి కూడా చక్కగా హాజరయ్యి విష్ణు సహస్రనామ పారాయణం ఇలా రకరకాలుగా పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు. ఆ సందర్భం పురస్కరించుకునండి ఇంకా ఆఖరి రోజు కదండి, ఈ మొక్కలైతే ఈజీగా చక్కగా అందరిళ్లలోనూ విరబోస్తాయని ఈ సీతమ్మవారి జడకుచ్చులు మొక్క అందరికీ ఇస్తానికి నేను మా గార్డెన్ నుంచి తీసుకొచ్చానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అండి, కొంచెం ఏమాత్రం సన్లైట్ ఉన్నా చాలు చక్కగా చీడపీడలు ఇబ్బంది లేకుండా విరబోస్తుంది కదండి. ఇలా ఈజీగా పెంచుకోగలిగే మొక్కలు మనం ఇస్తూ ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా గార్డెనింగ్ చేసుకోవడం మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదండి. అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న అకేషన్స్కి ఏదో ఒక మొక్కలు ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటానండి.